నుంచి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి. ఎస్ శంకరి, పులివెందల్లో ప్రస్తుతం అరెస్టులు దాడుల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం పులివెందల సంబంధించినటువంటి ఎన్నికల ఉద్రిక్తత కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకొని పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంది. అయినప్పటికీ మనం చూస్తున్నాం పులివెందల సంబంధించినటువంటి ఇప్పుడు కానేపల్లిలో ఏదైతే అక్కడ దాడి చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు, అక్కడి నుంచి కూడా అచ్చంపల్లి గ్రామానికి ఓటు వేయడానికి వెళుతున్నటువంటి వారిపైన కారు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇలాంటి సంఘటనలు అనేక చోట్ల కూడా చేసేందుకు కుట్రలు కూడా జరుగుతున్నాయని చెప్పి పోలీసులు కూడా రంగంలోకి దిగారు. డిఐజీ కోయ ప్రవీణ్ ప్రస్తుతం పోలింగ్ బూతులు కూడా విజిట్ చేస్తున్న పరిస్థితి. ఇంకోవైపు ఇవాళ ఉదయం నుంచి అక్కడ ప్రశాంతంగా ఎలక్షన్ నిర్వహించేందుకు వీలుగా అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఫస్ట్, తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన్ను కడపకి తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ గోపాల్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని కూడా పులివెందుల నియోజకవర్గం దాటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకంగా అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. ఇటు రెండు వైపుల నుంచి కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలక్షన్ సంబంధించినటువంటి వాతావరణాన్ని భగ్నం కలిగించేటువంటి ఎత్తులు పై ఎత్తులు కుట్రలు కూడా కొనసాగుతున్నాయనేది ప్రస్తుతం వస్తున్నటువంటి విమర్శ. దీన్ని నిలువరించేందుకు, దీన్ని అరికట్టేందుకు ప్రశాంతంగా పులివెందుల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగి ఎక్కడికక్కడ పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తుంది. అయినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి దాడులు, గొడవలు, కొంతమంది ఏజెంట్లను కూర్చొని ఇవ్వకుండా చేసేటువంటి ప్రయత్నాలు, వీటన్నిటినీ కూడా ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా. అలానే ఒంటిమిట్ట విషయానికి వస్తే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో కూడా ప్రారంభంలో కొన్ని చోట్ల ఏజెంట్ల వ్యవహారం కావచ్చు, లేదా అక్కడ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించే ప్రయత్నం ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ కొంత టెన్షన్ నెలకొంది. మళ్ళీ ప్రస్తుత పరిస్థితులు అదుపులోకి వచ్చాయని చెప్పొచ్చు. కానీ పులివెందులకు సంబంధించి 10,601 ఓటు ఉంది. ఈ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంపైనే ప్రస్తుతం చాలా ఆసక్తి నెలకొంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు నిన్నటి వరకు నాయకులకు సంబంధించినటువంటి విషయం పైన నిఘా ఉంచుతూ వచ్చారు. ఇవాళ వీళ్ళు ఎవరైతే అరెస్టులు చేశారో ఇటువైపు అవినాష్ రెడ్డి కావచ్చు, రామ్ గోపాల్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు పోలింగ్ కేంద్రాల వద్దకు లేకపోతే ఊర్లకు వెళ్తే కూడా అక్కడ మరిన్ని సమస్యలు తలెత్తుతాయి, లేకపోతే మరింత గొడవలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు కూడా ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ దీనిపైన అరెస్టుల పైన, ఎందుకంటే కూటమి సంబంధించినటువంటి నాయకులు కూడా అధికారంలో ఉండి కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు, మా నాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పి అక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం అక్కడ ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే తీరాలనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారా, ఏం జరుగుతోంది అనేది కూడా మనం చూద్దాం.